వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నీ భార్యకి నీ మీద ప్రేమ ఎక్కువవుతుంది. నీ మనసులో విడాకులు అన్న ఆలోచన మాయమవుతుందిరా. థ్యాంక్స్ రా బాబుజీ. నీ మాటల వల్ల ఇన్ని రోజుల్లో నా భార్య దగ్గర నేనేం మిస్ అవుతున్నానో తెలిసింది. ఈరోజే తనతో మాట్లాడతాను. దట్స్ గుడ్. బాయ్ రా. వివాహ బంధం గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి బాబ్జీ చాలా బాగా చెప్పాడు. ఎన్ని రోజులు నేనే అర్థం చేసుకోలేకపోయాను. సారీ బాబ్జీ. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కానీ ఆ మహాతల్లి ఏకంగా బాయ్ ఫ్రెండ్ని తీసుకుని శివుడి గుడికే వచ్చేసింది. పాపాలు చేయడం అలవాటైన వాళ్ళకి దేవుడైతే ఏంటి, దెయ్యం అయితే ఏంటి, భయం భక్తి కన్నా వాళ్ళ సుఖ సంతోషాలే ముఖ్యం. మెట్లెక్కడానికే ముక్కు మూలుగావు. ఇప్పుడు చూడు, మనం అలా వెళ్ళడం వల్లే కదా ఆ సంధ్య బాగోతం బయటపడింది. అవునండి, నాకు కూడా అదే అనిపించింది. ఇలాంటివి జరిగినప్పుడే దేవుడున్నాడు, మనలాంటి వాళ్ళకి ఎప్పుడూ సాయం చేస్తాడు అనిపిస్తుంది. అవునే, ఆ మాట అయితే నిజమే. లంచం తీసుకున్నా జైలుకి వెళ్లకుండా కాపాడాడు. ఇప్పుడు నిలువ నీడ లేకపోయినా ఏదో ఒక ఆధారం చూపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఒకసారి అల్లుడి దగ్గరికి వెళితే నగల దొంగతనం గురించి చెప్పేస్తానని మనల్ని బెదిరించి బయటకు పంపించింది ఆ మహాతల్లి. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ దాని జుట్టు మన చేతికి దొరికింది. ఎలా ఆడిస్తానో చూడండి. ఆడించడం సంగతి సరే, ఆకాష్ లాంటి ప్రేమగా చూసుకునే మొగుడుండగా కూడా దీనికంటే పోయే కాలం మొగుడిని మలేషియా పంపించి దొంగ మొగుడుతో దైవ దర్శనానికి వచ్చేసింది. రంకు నేర్చినమ్మ బొంకు నెరవదా అని ఒక్కటేంటి, అడిగేవాడు లేడు కాబట్టి ఎన్ని వేషాలైనా వేస్తుంది. పైకి మాత్రం పతివ్రతల ఎన్ని కబుర్లు చెప్తుందో. వా మేడిపండు మహాతల్లి. మనల్ని చూడగానే నిజం బయట పడుతుందన్న భయంతో ఎలా పారిపోయిందో చూసారా? ఎక్కడికి పారిపోతుంది? ఇదిగో ఈ రోజు కాకపోయినా అల్లుడు వచ్చిన తర్వాత అయినా ఇంటికి రావాల్సిందే కదా. ఒకవేళ ఇక్కడికి రాకపోయినా దాని అమ్మ నాన్న, అదే అత్తమామల ఇల్లు తెలుసు కాబట్టి డైరెక్ట్గా అల్లుడిని తీసుకెళ్ళి తాడోపేడ తేల్చేద్దాం. ఏమండి, ఇది మనకి బంగారం లాంటి అవకాశం. దీన్ని అస్సలు వదులుకోకూడదు. మన అమ్మాయి పోయిన తర్వాత లెక్క ప్రకారం అల్లుడి ఆస్తిలో మనకి వాటా దక్కాలి. లేదంటే కనీసం ఆ ఆస్తిని అంతస్తుని హాయిగా అనుభవించాలి. ఆ రెండు అవకాశాలు లేకుండా మనకి దూరం చేసిందా సంధ్య. దానికి బుద్ధి చెప్పే కరెక్ట్ టైం ఇదే. అల్లుడికి అనుమానం వచ్చేలా ఉన్నదానికి కొంచెం మసాలాలు దట్టించి చెప్పి దాన్ని మెడ పట్టుకుని బయటకు గెంటేలా చేద్దాం. ఆ తర్వాత అల్లుడు బాధని ఓదారుస్తున్నట్టు ఆ ఇంట్లోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం. అబ్బబ్బబ్బబ్బా, నువ్వెలా చెబుతుంటే మన రాజభోగం కళ్ళ ముందు కనబడుతున్నట్టుగా ఉంది. ఇప్పటి వరకు అంతా శివయ్య అనుగ్రహంతోనే అయ్యింది కాబట్టి నువ్వు చెప్పిన ప్లాన్ కూడా సక్సెస్ అయితే ఇంకోసారి శ్రీశైలం వెళ్ళి గుండు కొట్టించుకుంటాను. అమ్మా సంధ్య, నేను బయలుదేరుతున్నాను. సూర్యకు కూడా ఒక మాట చెప్పి వెళ్ళమ్మా. ఒక మాట కాదు, చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. ఏమైంది సంధ్య నీకు? ఇంటి నుండి బయలుదేరినప్పుడు సంతోషంగానే ఉన్నావు. అక్కడికి వెళ్ళిన 2 రోజులు నాతో నవ్వుతూనే గడిపావు. కానీ 3వ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఎందుకంత టెన్షన్ పడ్డావు? ఎవరిని చూసి భయపడ్డావు? భయమేం లేదండి. తలనొప్పి నీరసం అని నేను చెప్పాను కదా. తలనొప్పి నీరసం అయితే కాసేపు కూర్చుంటే తగ్గిపోయేది. కానీ నువ్వు కంగారుగా అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేదానివి కాదు. నువ్వేదో దాస్తున్నావు.
కనీసం ఇప్పుడైనా చెప్పు. పోనీ అమ్మా నాన్న వినకూడదనుకుంటే మన గదిలోకి వెళ్దాం రా. నాకైనా చెప్పు. వాళ్ళు వినకూడని, వాళ్ళకి తెలియకూడని రహస్యాలు ఏవి నా జీవితంలో లేవండి. అయితే నాకు తెలియకూడని ఉన్నాయా? నేను వినకూడని ఉన్నాయా? సూర్య, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా పెడార్థాలు తీస్తున్నావు? సంజ మా దగ్గర ఎలా ఉంటుందో నీ దగ్గర కూడా అలానే ఉంటుంది. మనమంతా ఒకే కుటుంబంగా భావిస్తుంది. లేదు నాన్న, సంధ్య అలా ఉండటం లేదు. అందుకే బాధతో అడుగుతున్నాను. భర్తనైనా నన్ను కూడా పరాయివాడిలో చూస్తుంది. నన్ను కావాలని దూరం పెడుతుంది. చూడు సంధ్య, నిన్ను దూరంగా తీసుకెళ్ళింది మనస్ఫూర్తిగా నీ ప్రేమని పొందాలని. నీ చెయ్యి పట్టుకొని నడుస్తూ నీతో ఎన్నో భావాలు పంచుకోవాలని. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు. సూర్య, సంధ్య నీ భార్యరా. నువ్వే ప్రాణంగా బ్రతికింది. తన మనసులో కూడా నీ మీద అలాంటి భావనలు ఉండవని ఎలా అనుకుంటున్నావురా? నాన్న, నాకు మీ సమాధానం కాదు, సంధ్య మనసులో మాట వినాలనుంది. తన సమస్య ఏంటో తన మాటల్లో తెలుసుకోవాలనుంది. మాట్లాడు సంధ్య, నీ మనసులో ఏముంది? ఎంతో ఆశపడి వెళ్ళిన ఆ చోటి నుండి ఎందుకు వెళ్ళిపోవాలని కంగారు పడ్డావు? నిన్ను ఏ విషయం డిస్టర్బ్ చేసింది? ఆఫీసులో ఇచ్చిన ఏదో అర్జెంట్ వర్క్ మర్చిపోయిందంట. ఆ విషయం నీకు చెబితే నువ్వెక్కడ కోప్పడతావో అని తలనొప్పి అని అబద్ధం చెప్పి వచ్చేసిందంట. అంటా అని మీరు చెప్తుంటే నాకు అందులో నిజం అనిపించడం లేదు. అమ్మ నాన్న చెప్పింది మాత్రమే నా మనసులో ఉంది. అదే జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నేను వెళ్ళాలి. సంధ్య, చూసారా ఎలా వెళ్ళిపోతుందో? నా బాధను అర్థం చేసుకోకుండా నన్ను ఒంటరిని చేసి దూరం అయిపోతున్నట్టుంది. లేదు నాన్న, అలా మాట్లాడకో. నువ్వెప్పుడూ ఒంటరివి కాదు. నీకు ఎవ్వరూ దూరం కారు. అమ్మా ప్లీజ్, ఇప్పుడు కూడా నన్ను సముదాయించాలని చూడొద్దు. సంధ్యని సపోర్ట్ చేస్తూ మాట్లాడొద్దు. అసలేం జరిగిందో సంధ్య చెప్పకపోయినా, మీరు తెలుసుకోలేకపోయినా నాకు తెలుసు.